నీలో ఉన్న పంచభూతాలు కలుషితమైతే నీకు నష్టం అన్నాడు. పంచభూతాలు బయట అంటే గాలి, నీరు, నిప్పు, భూమి, ఆకాశం ఓకే. మనలో పంచభూతాలు ఏంటి? ఆయన చెప్పింది ఏంటంటే గాలి బయట ఉంది అంటే అది నీలో ఉన్న ఊపిరి. అలాగే నీరు బయట ఉందంటే అది నీ ఒంట్లో ప్రవహించే రక్తం. నిప్పు బయట ఉందంటే అది నీలో ఉన్న శక్తి. అలాగే భూమి ఉందంటే అది నీ ఎముకలు, నీ శరీరం యొక్క దృఢత్వం. అలాగే ఆకాశం ఏదైతే ఉందో అది నీ యొక్క మెదడు, ఆలోచన. బయట పంచభూతాలు కలుషితమైతే సమాజానికి నష్టం, నీలో కలుషితమైతే నీకే నష్టం. నువ్వు నీ కోసం కాకుండా బయట వాడిని కాపాడుకుంటూ, నిన్ను కాపాడుకుంటూ లోక కళ్యాణం కోసం బతుకుతావో అప్పుడు ప్రకృతి నిన్ను హక్కును చేర్చుకుంటుంది, వృక్షమాత ఆదరిస్తుందని చెప్పాడు. అద్భుతం కదా. ఇలాంటి అద్భుతమైన విషయాల్ని మనం పరిచయం చేయాలి. చివరికి ఒక మాట, చాలా ఉందండి కంటెంట్, ఒకసారి మళ్ళా 10 గంటల అవకాశం ఇవ్వాలి సార్. మీరు పాలకూర, చుక్కకూర, పెరుగు తోటకూర ఇవన్నీ సాగు చేస్తాం, పొలం వేస్తాం, మార్కెట్లో ఉంటాయి. కానీ 60 ఏళ్ల క్రితం సాగు చేయకుండా కాస్త వర్షం పడిందంటే జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ దాకా ఉచితంగా దొరికి మన తాత ముత్తాతల ఆరోగ్యాన్ని కాపాడి ఆహారమే ఔషధం అయిందండి. ఇప్పుడు ఔషధం ఆహారం అవుతుంది. ఇలా అద్భుతంగా ఉన్న ఆకుకూరలు కొన్ని ఉన్నాయి. మన భారతదేశంలో 300 ఉన్నాయి. నేను 100 రకాల ఆకుకూరలతో ఒక పుస్తకాన్ని రాస్తే దానికి సారు ముందు మాట రాశారు మంచి మనసుతో. అవి ఏంటి? సాగు చేయని ఆకుకూరలు: తూటికూర, తుమ్మికూర, దూసర తీగ, చెంచల కూర, వామింట, ఎర్ర తోటకూర, ముళ్ళ తోటకూర, బలుసాకు, ఎలకచెవివాకు, కోడి చుట్టాకు. మరి ఈ పేర్లు ఎవరైనా విన్నారో పెద్దలు నాకు తెలియదు. మరి బలుసాకు, బ్రతుకుంటే బలుసాకు తినచ్చు. అంటే చనిపోయిన రాజు కన్నా బ్రతికి ఉన్న చీమ మేలు అని బ్రతుకు యొక్క గొప్పతనాన్ని చెప్పడం కోసం, ఒరే నువ్వు బ్రతుకుంటే ఎలాగైనా బ్రతకొచ్చురా, ఈ బలుసాకు తిను బ్రతుకు అని చెప్పారు. అంటే బలుసాకుని బ్రతుకుతో పోలుస్తూ ఉంటారు. మరి బలుసాకు ఏమైనా రుచిగా ఉంటుందా? తింటూ ఉంటే బాగోదు, తిన్నాక బాగుంటుంది, చప్పగా ఉంటుంది. బతుకుంటే ఏదో ఒకటి తినొచ్చు అని ఒక అర్థాన్ని చెప్పడం కోసం మాత్రమే ఈ సామెత వాడారు. ఇదే కాదండి, అడవుల్లో ప్రతి చెట్టుకు కూడా ఒక వైద్యం ఉంది, ఒక లక్షణం ఉంది. ఒకరోజు నేను ఆ బాటలో రోజు వెళ్తూ ఉంటా. బాగా చూస్తే అంటారు, తెలుగులో మీసాల చెట్టు అంటారు. ఈ పేరు నాకు తెలిసి చాలా తక్కువ మంది ఉంటారు. చెట్టుకి మీసాలు ఏంటండి? నా ఎంట్రాన్ని చూపిస్తాను. చెట్టు నిండా మీసాలే ఉంటాయి, బుర్ర మీసాలు ఉంటాయి. ఆశ్చర్యపోతారు. నేనే ఆశ్చర్యపోయి ఆ బాటలో కొన్ని వేల సార్లు ఇల్లు ఉంటాను. నల్లమల్ల అడవిలో 3 లక్షల ఎకరాల్లో 30 సంవత్సరాలుగా నేను తిరిగి ప్రొడక్షన్ చేసిన వ్యక్తికి చెప్తున్నా. ఆశ్చర్యపోయా నేను. చెట్టు నిండా మీసాలే ఉన్నాయి. అసలు ఇది ఎందుకు పనికి వస్తా అని చెప్పి, తాత ఈ మీసాల చెట్టు అంటే ఆయన పేరు తెలియదు, కానీ దీని యొక్క కాయలని పక్షులు బాగా తింటాయి. కాయలు ఎర్రగా గుబ్బలు గుబ్బలుగా ఉంటాయి. ఈ మీసాలను తీసి బాగా దంచి పొడి చేసి, పూర్వకాలంలో కుష్టి వ్యాధులు ఎక్కువగా ఉండేవి. ఇప్పుడంటే షుగర్ బీపీలు ఎక్కువ. అప్పుడు షుగర్ బీపీలు తెలియదు, అప్పుడు చర్మ రోగాలు ఎక్కువ. వాటిపైన రాస్తే చర్మ రోగాలు పోతాయని చెప్పారు. అద్భుతం అండి. మీరు కూడా మీసాల చెట్లు ఇలాంటి ఎన్నో రహస్యాలు చూడాలంటే ప్రకృతితో సావాసం చేయండి. మీ ఇంట్లో చెట్లు గమనించండి, మీకు కొత్తగా కనిపిస్తుంది. ప్రతిదీ కొత్తదనమే. ఈ రోజే పుట్టామనే ఫీలింగ్ మీలో రావాలి అంటే సకల సమస్యలకు పరిష్కారం ప్రకృతితో జీవనం, ప్రకృతితో మమేకం. చెట్టుని మీరు నాటండి, రక్షించండి. అద్భుతం, చాలా అద్భుతాలు ఉన్నాయి. నేను మార్చి 15, 20 తారీఖుల్లో అడవుల్లో ఒక యాత్ర పెడుతున్నా. 40-50 మంది వస్తారు, రైతులు, యువకులు వస్తారు వివిధ ప్రాంతాల నుంచి. మీరు కూడా రండి, ఒక కొత్త ప్రపంచాన్ని చూపించే బాధ్యత నాది. అలాగే మీరంతా రైతులు. ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, రైతు ఎప్పుడు కూడా తన కోసం కాకుండా సమాజం కోసమే బతుకుతూ ఉంటారు. పంట వేసి నష్టం వస్తున్నా ఆ పని మాని వేరే పనిలోకి పోలేరు. అలాంటి రైతుల కోసం నేను ఉడతా బతుకు చిన్న విషయాన్ని కనిపెట్టాను. అదేంటంటే, త్వరలో ఒక సంచలనం కూడా అవ్వచ్చు. రైతులకి మహమ్మారి ఏంటి? కలుపు మొక్క, వయ్యారి భామ, తెలుసు కదా, పార్థీనియం. ఇది ఒక్కసారి పొలంలోకి ప్రవేశించిన 7వ తరగతిలో పాఠం కూడా ఉంది, వెళ్ళిపోయినా 7th క్లాస్లో పాఠం కూడా ఉంది. ఒక్కసారి పొలంలోకి ప్రవేశించింది అంటే ఒక 2 ఏళ్ళ పొలం మొత్తం కబ్జా అయిపోతుంది. నిజమా అండి? నిజమనే వాళ్ళు ఏకీభవించి ప్రకృతిలో కూడా చెడు సమస్యకి, వయ్యారి భామకి విరుగుడు 2 చెట్లు ఉన్నాయండి. అవి ఏంటంటే
టైరస్ చెట్టు. దీన్నే చక్రమర్ద అంటారు, దీన్నే తుంటెపు మొక్క అంటారు, దీన్నే చెన్నంగి చెట్టు అంటారు. రోడ్ల పక్కన గుంపులుగా పెరుగుతూ ఉంటాయండి. పెసరకాయల మాదిరిగా పొడవుగా ఉంటాయి. తేలుకాటు కూడా వైద్యం. ఆ గింజల్ని మోకాలపై నిప్పులు రాస్తూ ఉంటారు. ఇది ఒక చెట్టు. రెండోది పరాసికంప. దీన్నే మహాబల అంటారు, పులికట్ట అంటారు. మీరు గమనించండి, ఆ 2 చెట్ల విత్తనాలని మీ పొలంలో వేయండి. 5 ఏళ్ల తర్వాత మీ చేలో వయ్యారి బొమ్మ అక్కడ కూడా ఉండదు, మొత్తం ఇవే ఉంటాయి. నేను మా ఊరు పల్నాడు యుద్ధం జరిగిన ప్రాంతంలో ఒకప్పుడు మొత్తం వయ్యారి బాంబు ఉండేది. ప్రతి తిరునాళ్ళు కూడా వాటిని పీకాలంటేనే చాలా డబ్బులు ఖర్చు అయ్యాయి. ఎలా వచ్చినాయి కానీ ఈ 2 చెట్లు అక్కడికి వచ్చినాయండి. ఇవాళ మీరు రండి, అక్కడ సాక్షులు ఉన్నారు, పీఠాధిపతి సాక్ష్యం చెప్తాడు. ఒక్క వయ్యారి బాంబు కూడా ఇవాళ అక్కడ లేదు. ఉండేది నల్ల తుమ్మ చెట్టుకి. మీరు చూడండి, తుమ్మ ముళ్ళు ఉంటాయి, వాగులో ఏలబడి ఉంటాయి, గూళ్ళు గుత్తులుగా ఉంటాయి. గమనించారా? అలాగే తాడి చెట్టుకు ఉంటాయి. తాడి చెట్టు ప్రత్యేకత ఏంటి? పువ్వు లేకుండా కాయ వస్తుంది. రావి చెట్టుకి పువ్వు ఉండలేదు కానీ కాయ వస్తుంది. జువ్వు చెట్టుకి పువ్వు ఉండదు కానీ కాయ వస్తుంది. ఇవన్నీ కూడా ఒక అద్భుతమైన చెట్లు. సాధన ద్వారా ఈ భూమిపైకి వచ్చాయి. చాలామందికి చిన్న విషయాలు తెలీదు. చెట్టు ఒకటే, జాతులు వేరే. వర్ణాన్ని బట్టి, వైద్యాన్ని బట్టి, ప్రాంతాన్ని బట్టి చెట్లు పేర్లు ఏర్పడ్డాయి. మనందరికీ మేడి చెట్టు తెలుసు కానీ బ్రహ్మ మేడి తెలియదు. చెట్టు ఒకటే, జాతి వేరు, వర్ణం ఒకటే, వైద్యం ఒకటే, కాయ ఒకటే, ఆకు ఒకటే. మరి ఈ బ్రహ్మమేడి చెట్టుని మన గుళ్ళో పంతులు గారు బ్రహ్మదేవుడిచే వరం పొంది ఈ భూమిపైకి వచ్చింది బ్రహ్మమేడి చెట్టు. సంవత్సరంలో ఒక్కసారైనా సరే పండగ రోజున బ్రహ్మమేడి ఆకులో భోజనం చేస్తే నీ ఆయుష్ పెరుగుతుందిరా అని చెప్పి మనకు చెప్తూ ఉంటారు. మనకి ఇస్తరాకు తెలుసు, అరిటాకు తెలుసు, కానీ బ్రహ్మమేడి ఆకు, మాడెపాకు పూర్వకాలం ఈ 4 ఆకుల్లో భోజనం చేసేవాళ్ళు. అరిటాకులో భోజనం ఏంటి? విషం ఉంటే ఆహారంలో అది రంగు మారుతుంది కాబట్టి అరిటాకును వాడతాం. ఇస్తరాకేంటి? మనం తినే ఆహారం రుచిగా మారుతుంది ఇస్తరాకు వల్ల. ఇదేంటి? మోదుగాకు. మోదుగాకే ఇస్తరాకు. ఇక మూడోది మాడెపాకు, బ్రహ్మమేడి ఆకు. ఎవరైతే మాడెపాకులో బ్రహ్మమేడి ఆకులో భోజనం చేస్తారో మీ యొక్క జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది, ఆరోగ్యం అనేది బాగా పెరుగుతుంది. ఇలాంటి ఎన్నో రకాల అద్భుతాలు మన ప్రకృతిలో ఉన్నాయి. అలాగే ప్రతి ఊరిలో 4 చెట్లు ఉండాలి, అంటే ఎక్కువ ఉండాలి. ఈ 4 ఖచ్చితంగా ఉండాలి. వేప, కానుగ, రావి, జువ్వి 4 ఉండాలి. ఊరు పొలిమేర ప్రాంతాల్లో ఈ 4 చెట్లు ఉండాలి. మర్రి, మేడి, నల్లతుమ్మ, తాటి 4 పక్కలు ఉండాలి. రోడ్డుకి ఇరువైపులా ఈ 4 ఉండాలి. ఏ 4? చింత, అశోక, నిద్రకన్నేరు, దిర్శన. ఉపయోగాలు ఉన్నాయా? మీరు గమనించండి. రోడ్లకు ఇరువైపులా నిద్రకన్నేరు, దిర్శన చెట్లు ఉంటే అవి కింద చిన్నగా ఉండి పైకి వెళ్ళి ద్వారంలా పెరుగుతాయి, కలుసుకుంటాయి. గమనించండి. ఆహారం. దిర్శన చెట్టు దర్శనం మేలు అన్నారు మన పెద్దలు. ప్రయాణికులకు ఆకట్టుకునేలా ఉంటుంది. తర్వాత వృక్ష వాస్తు. ఇది 60 ఏళ్ల క్రితమే అంతరించిపోయింది. ఏమయ్యా నీ ఏజ్ చూస్తే 35 ఏళ్ళు కూడా లేవు, నీకు 60 ఏళ్ల క్రితం చెట్లు నీకు కలనిస్తాయా? ఒకరోజు ఒక అడవిలో ఒక తాత ఉన్నాడు. ఎన్నో రకాల విషయాలు చెప్తుంటాడు. సకాలంలో వర్షాలు పడితే పంటలు బాగా పండుతాయని చెప్పి అంటే, సకాలంలో వర్షాలు పడితే పంటలు బాగా పండమే కాదు, సకాలంలో వర్షాలు పడితే జ్వరాలు రావన్నాడు. అదేంటి తాత, జ్వరాలకి వర్షానికి సంబంధం ఏంటంటే ఆయన చెప్పింది ఏంటంటే, తొలకరి జల్లు సమయంలో దోమలు గుడ్లు పెట్టి బాగుంటాయి అంట, పొదుగు దశ. ఎప్పుడైతే తొలకరి జల్లు పడతాయో ఆ ఫోర్స్కి పేడల్లో దెబ్బల్లో ఉన్న గుడ్లు అన్నీ మురిగిపోయి 90% దోమలు చనిపోతాయి అంట తొలకరి జల్లు దెబ్బకి. ఎంత అద్భుతమైన విషయం అండి. తర్వాత ఆ జల్లు దెబ్బకి కొత్త నీరుకి మట్టిలో ఉన్న, భూమిలో ఉన్న, దానికున్న కప్పలు వచ్చి మిగతా 10% గుడ్లు తినేస్తాయంట. అంటే సకాలంలో వర్షాలు పడితే 100% దోమలు ఉండవు, 100% అనారోగ్య సమస్యలు ఉండవు. ఆయన చెప్పిన మాట నాకు ఇది. గ్రామానికి కానీ ఒక ప్రాంతానికి కానీ దక్షిణ వైపున
మేడిక్ చెట్లు ఎక్కువగా ఉండాలి. ఎందుకంటే అక్కడ నీళ్ళు వేస్తే బోరు పడితే దక్షిణం నుంచి నీళ్లు తూర్పుగా పారుతాయి. తర్వాత దక్షిణం వైపు బాగా బరువు ఉండాలి కాబట్టి కాయలు బాగా పెరుగుతాయి. తర్వాత పడమర వైపు మర్రి చెట్లు ఉండాలి. మర్రి చెట్టు గోళ్ళగా పెరిగిపోతుంది, అది పెరుగుతూనే ఉంటుంది, అది ఉండాలి. తర్వాత ఉత్తరం వైపు నల్లతుమ్మ చెట్టు ఉండాలి. ఎందువల్ల నల్లతుమ్మ చెట్టు? ఉత్తరం వైపు పచ్చగా ఉంటే ఆ కుటుంబానికి, ఆ ఊరికి, ఆ ప్రాంతానికి ఎప్పుడు పచ్చపచ్చగా ఉంటుంది. కక్షలు కార్పణ్యాలు ఉండవు, గొడవలు ఉండవు. కాబట్టి ఇటు నల్లతుమ్మ చెట్లు వేస్తే పక్షులు బాగా ఉంటాయి, పక్షులు బాగా ఉంటే పంటలు బాగా ఉంటాయి, పంటలు బాగా ఉంటే పాడి పంట అంతా బాగుంటుంది. తర్వాత తూర్పు నాడు తాడి చెట్లు ఉండాలని చెప్పాడు. ఎందువల్ల తాత తాడి చెట్లు అంటే, ఈ తాడి చెట్ల పైన ఎక్కువగా పక్షులు గుడ్లు పెట్టుకుంటూ ఉంటాయి. తాడి చెట్లు పల్చగా ఉంటాయి, కానీ ఎప్పుడు కూడా పక్షుల రాగాలతో కిలకిలలాడుతూ ఉంటాయి, స్వాగతం పలుకుతూ ఉంటాయి. ఆ సూర్యుడి యొక్క వెలుగు అనేది ఇంటి వాస్తులోకి ప్రవేశించినట్టుగానే ఆ చెట్ల మధ్య నుంచి పూర్వకాలంలో ప్రయాణం చేయాలి అంటే ఆ రోజు ఆటోలు బైకులు లేవు కాబట్టి నడిచి వెళ్ళేవాళ్ళు, కాబట్టి వాళ్ళకి స్వాగతం పలికేవి, అన్ని శుభాలు జరిగేవి. సూర్య భగవానుడికి పంచభూతాల్లో భాగమైనటువంటి సూర్య భగవానుడికి నమస్కారం చేసుకుని వెళ్ళేవాళ్ళు చెప్పారు. అలాగే నేను ఎప్పుడు ఏం చెప్తుంటానంటే, ఒక వృద్ధుడు చనిపోతే ఒక లైబ్రరీ కాలిపోయినట్టే, అలాగే ఒక జ్ఞాని మౌనంగా ఉంటే ఒక లైబ్రరీ మూతపడ్డట్టే. ఎక్కడైతే జ్ఞాని మాట్లాడో అక్కడ మూర్ఖులు ఎక్కువ తయారవుతూ ఉంటారు, ఎందుకంటే లైబ్రరీ మూతపడిపోయింది. కాబట్టి మంచి మనుషులు ఎప్పుడు మాట్లాడుతూనే ఉండాలి. సిగరెట్ తాగేవాడికి 40% నష్టం, పీల్చేవాడికి 60% నష్టం. అలాగే చెడ్డవాడి చేష్టల వల్ల సమాజానికి 50% మాత్రమే నష్టం. మంచి వాళ్ళ మౌనం వల్ల 100% నష్టం. వీధిలో వేప, ఊరిలో రావి, ఊరి చివర మర్రి, ఇలాంటి ప్రాసలు చాలా ఉన్నాయి. 1000 వెద ఔషధ వృక్ష రక్ష వేప వృక్ష అన్నారు. అంటే వేప చెట్టు 1000 రోగాలకు మందు కాబట్టే మన ఇంటి ముందర ఉండాలి. వేప చెట్టు అనేది గాలిలో సహజంగా వైరస్ని చంపే ఏకైక చెట్టు ఈ సృష్టిలో. మరి తులసి ఎందువల్ల ఇంట్లో ఉండాలి? చెట్లు అన్నీ పగలు ఆక్సిజన్ ఇచ్చి రాత్రి కార్బన్ డైఆక్సైడ్ విడుదల చేస్తే, ఒక తులసి చెట్టు మాత్రమే 24 గంటల పాటు ఆక్సిజన్ ఇచ్చే ఏకైక మొక్క ఈ సృష్టిలో తులసి ఒక్కటే. కాబట్టి ఇంట్లో తులసి ఉండాలి, వీధిలో వేప ఉండాలి. తులసి దేవి చెట్లు ఎక్కువగా ఉంటాయో అక్కడ దోమలు చాలా తక్కువగా ఉంటాయి. ఎక్కడైతే తులసి మొక్కలు ఎక్కువగా ఉంటాయో అక్కడ శ్వాసకోశ వ్యాధులు రావు, గాలి పిలిస్తే చాలు. తులసి తీర్థం తాగే వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ పెరగడంతో పాటుగా రక్తనాళాల్లో ఉన్న కొవ్వు కూడా కరిగిపోతుంది. తులసి అనేది ఎన్నో రకాల జబ్బులకి ఔషధం. తాగాల్సిన అవసరం లేదు, పీలిస్తే చాలు కమ్మటి నిద్ర పడుతుంది. అలాగే ఊరిలో రావి చెట్టు నీడలో ఉంటే మనిషి రాయిలా ఉంటాడు, రాగి చెంబులో నీళ్లు తాగినా మనిషి రాయిలానే ఉంటాడు. కాబట్టి మన పల్లెటూరులో రావి చెట్టు ఉంటుంది, అక్కడ రచ్చబండ కడతారు, మన పెద్దలు ఆటలాడుకుంటూ ఉంటారు. అలాగే రావి చెట్టు యొక్క గాలి మనం పీల్చామంటే మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. అలాగే ఊరు చివర మర్రి చెట్టు. ఎందువల్ల ఊరు చివర మర్రి చెట్టు ఉండాలి, ఎందుకు ఊళ్ళో ఉండకూడదు? చాలామంది దయ్యాలు ఉంటాయండి అంటారు. మర్రి చెట్టు దగ్గర దయ్యాలు కాదు. ఈ ప్రపంచంలో అన్ని రకాల, అన్ని దేశాల పక్షులు ధైర్యంగా వాలగలిగే ఏకైక చెట్టు, ఇష్టంగా తినగలిగే ఏకైక పండ్లు మర్రి పండ్లు మాత్రమే. ఒక చిన్న సందేహం రావచ్చు, ఏంటండి అన్ని చెట్లపైన అన్ని పక్షులు వాలవా, అన్ని పండ్లు అన్ని పక్షులు తినవు? మీరు గమనించండి, అది అమెరికా పక్షి అయినా, ఆస్ట్రేలియా పక్షి అయినా, వలస పక్షి అయినా, ఏ పక్షి అయినా సరే మర్రి చెట్టు చూడగానే వాలుతుంది. ఇది ఒక అద్భుతం. కాబట్టి మర్రి చెట్టు మన జాతీయ వృక్షమైంది, వట వృక్షమైంది. కాబట్టి అది ఊరి చివర ఉంచారు. మరొక కారణం ఏంటంటే మర్రి చెట్టు వేగంగా పెరుగుతుంది, వేగంగా విస్తరిస్తుంది. మనకి ప్రపంచంలో గిన్నీస్ వరల్డ్ రికార్డ్ ఆఫ్ చెట్టు ఎక్కడుంది? ఉమ్మడి అనంతపురం జిల్లా, ప్రస్తుత సత్యసాయి జిల్లాలో కదిరిపట్నానికి 25 కిలోమీటర్ల దూరంలో నంబుల పూలకుంట అనే మండలంలో గూటి బయలు అనే గ్రామంలో ఒక మర్రి చెట్టు ఉందని నేను వెళ్ళాను. ఆ ఒక్క మర్రి చెట్టు ఏ మహానుభావులు నాటారో కానీ ఒక్క మర్రి చెట్టు ఇప్పుడు 7 ఎకరాల్లో విస్తరించింది. కొన్ని వేల పక్షులు ఆ చెట్టు పైన ఉంటాయి. మీరు సమాజ సేవ చేయాలంటే, ప్రకృతిని పరిరక్షణ చేయాలంటే, పంచభూతాల్ని కాపాడాలంటే, అడవుల్ని రక్షించాలంటే
చెట్టు నాటండి చాలు, మీరు చేయాల్సింది ఏం లేదు. చెట్టు నాటితే అన్నీ అవే చూసుకుంటాయి. ఒక చెట్టు ఎన్నో రకాల ప్రాణులకి ఆవాసం, ఆహారం. చెట్టు ఉంటే ఆనందం ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది, అందం ఉంటుంది, ఆయుష్ ఉంటుంది. ఇక ఎవరన్నా ఒక వ్యక్తి, సార్ నేను చాలా చెట్లు నాటానండి, మా ఊర్లో 1000 చెట్లు నాటానండి, ఓకే సంతోషం. కానీ ప్రతి మనిషి తన జీవితంలో 12 చెట్లు నాటాడు అంటే నాటండి, మీరు లక్షలు నాటిన తప్పులేదు, కానీ ఆ లక్షల్లో ఈ 12 ఉండాలి. ఈ 12 ఉంటే మీ యొక్క కర్మ దోషాలు తొలగిపోతాయని చెప్పి కూడా ఆయుర్వేద గ్రంథాలు, తాళపత్ర గ్రంథాలు, వృక్ష వాస్తు కూడా చెప్తుందండి. ఏంటి వృక్షానికి వాస్తుందా? ఉంది, అది కూడా చెప్తాను. 12 చూడండి: రావి, జువ్వి, మర్రి, వేప, కానుగ, నేరేడు, మారేడు, వెలగ, ఇరికి, చింత, నల్లతుమ్మ, తాటి. ఈ 12 చెట్లు ఖచ్చితంగా మన జీవితంలో మనం నాటాలి. ఈ చెట్టు కనుక ఒక్కొక్క దాని ఒక్కొక్క రహస్యం ఉంది. ఎక్కడైతే తాడి చెట్లు ఎక్కువగా ఉంటాయో అక్కడ పక్షులు బాగా వృద్ధి అవుతాయి. ఎక్కడైతే నల్లతుమ్మ చెట్లు ఎక్కువగా ఉంటాయో ఆడ పంటలు బాగా పండుతాయి. ఏంటండి నల్లతుమ్మకి పంటకు సంబంధం ఏందండి? మీరు బస్సులో వెళ్తూ చూడండి, ఖచ్చితంగా 10 ఎకరాలకో 20 ఎకరాలకో ఒక పొలంలో నల్లతుమ్మ చెట్టు దానికే అయితే మొలుస్తుంది. అంటే ప్రకృతికి తెలుసు రైతు బాగుండాలంటే నల్లతుమ్మ చెట్టు ఉండాలి. ఏంటి దీని ప్రత్యేకత? 2 ఉపయోగాలు. ఒకటి, నల్లతుమ్మ చెట్టు ఉన్న చోట ఖచ్చితంగా నీళ్లు పడతాయి. మీరు బోరు వేసి చూడండి, ఇది వృక్ష వాస్తులో ఉంది. తర్వాత ఈ ప్రపంచంలో పక్షులు ఇష్టంగా తినే పండ్లు అంటే మర్రి పండ్లు తర్వాత ఇష్టంగా తినే పండ్లు నల్లతుమ్మ కాయ పండ్లు.